యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పూర్వకాలంలో ఋషులకి మునులకి ఉండేవాట. వాళ్ళు దివ్య దృష్టితో చూసి అన్నీ చెప్పేవారంట. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? రేపు మన బండారం బయటపడిపోతుందేమో. అభిని జైలుకు పంపించడానికి అన్నంలో డ్రగ్ కలపమని ఆ ఎమ్మెల్యే మీకు చెప్పాడని మీరు డ్రగ్ కలిపారని మాతాజీ చెప్తే మన పని గోవింద. ఇందుకే డ్రగ్స్ ప్లాన్ కి నేను ఒప్పుకోలేదు. హారికనే బలవంతంగా ఒప్పించింది. నా కోసం ఒప్పించానా? మన ముగ్గురు కోసమే కదా. అభిబావ జైలుకు వెళ్తే ఎలాగైనా ఆయనతో సంతకం పెట్టించుకొని ఎమ్మెల్యే గారి ద్వారా ఆస్తులు అమ్మేసి ఆ డబ్బులతో అమెరికా వెళ్లి సెటిల్ అవుదామని కదా డ్రగ్ కలిపాము. నాన్నా, మీరెప్పుడొచ్చారు? అంతా వినేసావా అన్నయ్య? నేను ఊరికే జోక్ చేశాను మావయ్య. మేము ఏ డ్రగ్ కలపలేదు. ఇంకా అబద్ధాలాడుతున్నారా? అసలు మీరు మనుషులేనా? నువ్వు ఉండడానికి ఇల్లిచ్చి తిండి పెడుతూ మిమ్మల్ని పోషిస్తున్న అభి వసులకి మీరింత ద్రోహం చేస్తారా? మీ మీద నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఇప్పుడు అనుమానం తీరిపోయింది. మీరొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళతావన్నయ్య? ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి మావయ్య. తెలియక తప్పు చేశాం నాన్న. ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం? ఉన్నాడుగా మీ ఎమ్మెల్యే, వాడి దగ్గరికే వెళ్ళిపోండి. ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మయ్య, అన్నయ్య వెళ్ళలేదు. అమ్మయ్యా, బ్రతికిపోయాం. థాంక్ గాడ్. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? విషయం ఏంటి? ఏం లేదన్నయ్యా, రేపు హోమాన్ని ఎలా చేయించాలా అని చర్చించుకుంటున్నాము. అవునన్నా, ఆ ఏర్పాట్ల గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. వాటి గురించి మీరేం ఆలోచించనక్కర్లేదు. అంతా అభివసు చూసుకుంటున్నారు. మీరు పనులు చేస్తే చాలు. అలాగే మావయ్య, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. లేట్ అయింది, వెళ్ళి నిద్రపో అన్నయ్యా. ఒరే అఖిల్, రేపు నేను వాకింగ్కి వెళ్ళాలి. పొద్దున్నే నన్ను నిద్రలేపు. అమ్మకు చెప్పొచ్చు కదా నాన్న, నాకు చెప్తారేంటి? ఏంటకి మావయ్య గారు అంతగా అడిగితే కాదంటావా? మీరు వెళ్ళి నిద్రపోండి మావయ్య. రేపు ఎర్లీ మార్నింగ్ ఈయన వచ్చి మిమ్మల్ని నిద్రలేపుతారు. సరే, పడుకోండి. మీరు కూడా త్వరగా నిద్రపోండి. పొద్దున్నే నాకే మెలకు రాదు, నువ్వు లేవు, అత్తయ్య లేవదు, నన్ను నాన్నని లేపమంటారేంటి? నాకు ఐడియా వచ్చింది అఖిల్. దేని గురించే? రేపు మాతాజీ ఇంటికొస్తే మన గురించి నిజం బయటపడుతుంది. మాతాజీని రాకుండా చేస్తే
ఎలా చేస్తాం? మనం పిలిస్తే ఆవిడ వస్తుందా? మనం ఆగమంటే ఆగిపోవడానికి? ఆవిన్ని మనం ఆపం, మావయ్య గారు ఆపుతారు. మాతాజీని పిలిపించిందే ఆయనే అయితే ఆయన ఎందుకు ఆపుతాడే? డైరెక్ట్ గా ఆపరు, ఇండైరెక్ట్ గా హోమాన్ని ఆపేస్తారు. సరే, ఫస్ట్ నువ్వు డైరెక్ట్గా ప్లాన్ ఏంటో చెప్పు. రేపు ఎర్లీ మార్నింగ్ మావయ్య గారు వాకింగ్కి వెళ్తారు. మావయ్య గారిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మావయ్య గారిని వెతుక్కుంటూ అభిబావ్ గారు వెళ్తారు. రేపు ఉదయం 9 లోపు అభిబావ్ గారు స్టేషన్కి వెళ్లి సంతకం పెట్టకపోతే పోలీసులు బస్సు అక్కని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. హోమం ఆగిపోతుంది, అభిబావ్కి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. పోసే, నీది మట్టి బుర్ర అనుకున్నానే. ఇంత గొప్ప ప్లాన్ చెప్పేవేంటే? అద్భుతంగా ఉంది. మాతాజీ ఇంటికి రాదు, మన గురించి ఎవరికీ తెలీదు. అభి స్టేషన్కు వెళ్ళిపోతాడు. అంతా బాగుంది కానీ రేపు నాన్నని ఎవరు కిడ్నాప్ చేస్తారు? అది కూడా చెప్తాను. అది ప్లాన్. ఏంటండి అలా చూస్తున్నారు? ఈరోజు ఎందుకో మీరు చాలా అందంగా ఉన్నారండి. రోజులానే ఉన్నానే, ఈరోజు కొత్తగా ఏం లేనే. లేదు వసు గారు, నిన్న స్టేషన్లో నేను చెప్పిన రిస్క్ మీరు చేసి ఉండకపోతే ఈరోజు ఈ అందమైన దృశ్యాన్ని నేను చూడగలిగేవాడినే కాదు, స్టేషన్లోనే ఉండేవాడిని. మనకు ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలిన్నాయి. కోర్టుకు వెళ్లేలోపు ఫుడ్లో మనం డ్రగ్స్ కలపలేదని ప్రూవ్ చేయాలి. ఆ ఎమ్మెల్యేనే కలిపాడని ప్రూవ్ చేయాలి. ఈరోజే ఆ 2 ఎవిడెన్స్లు దొరుకుతాయి వసు గారు. అందుకే కదా ఈ హోమం నాటకం స్టార్ట్ చేస్తుంది. ఆ డ్రామా స్టార్ట్ అయ్యేలోపు మీరు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలి. వెళ్ళి రెడీ అవ్వండి. ఇంకా టైం ఉంది కదా, ముందు మీరు ఫినిష్ చేయండి, నేను చూస్తూ ఉంటాను. ప్లీజ్ అండి, నాకు అదోలా ఉంది. నాకు బాగుంది. ఎవరైనా చూస్తే బాగోదు. మనం భార్యాభర్తలమే కదండి, ఎందుకు బాగోదు? పావని అక్క చూస్తే నన్ను ఆట పట్టిస్తుంది. పెళ్లి చూపుల్లోనే వదినకి సైట్ కొట్టడం స్టార్ట్ చేసిన మా అన్నయ్య పెళ్ళై 2 పిల్లలు పుట్టే వరకు కంటిన్యూ చేశాడు. అన్నయ్యని వదిన్ని మేము తెగ ఏడిపించేవాళ్ళం. ఆ రోజులే వేరు వసు గారు, అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం. మళ్ళీ అలాంటి హ్యాపీ డేస్ వస్తాయో రావు. మీరు తలుచుకున్నారు కదా, తప్పకుండా వస్తాయండి. మనం అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోవు కదా వసు గారు.
సంకల్ప బలం ఉంటే అనుకున్న పనులు తప్పకుండా జరుగుతాయండి. చూస్తూ ఉండండి, మీరు కోరుకున్నట్టు మళ్ళీ అందరం కలిసి హ్యాపీగా ఉంటాము. ఇంట్లో వర్షం పడుతుందంటే పడింది వర్షం కాదు, నీళ్లు. కామన్ సెన్స్ లేదా ఆంటీ? నీళ్ళు కొట్టి మరి నిద్ర లేపుతావా? ప్లాన్ చెప్పడం కాదే, దాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేయాలి. మీ మావయ్యను నిద్ర లేపకుండా మీరు నిద్రపోతున్నారు. అవును కదా, నాన్న నిద్ర లేపాలి. వెళ్ళి లేపు అఖిల్, నేను కాసేపు పడుకుంటాను. ఏయ్ లేవే, ఇద్దరం వెళ్ళి లేపుదాం. పద, రండి, పద. త్వరగా రావే రావే. నాన్నా, మావి నాన్న. గారు, మావి గారు, అన్నయ్య, లేవండి మావి గారు. అన్నయ్య, ఎందుకని పొద్దున్నే నిద్ర లేపుతున్నారు? హోమానికి ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా కాసేపు పడుకునివ్వండి. నాన్న వాకింగ్కి వెళ్ళాలి అన్నారమ్మా, అందుకే లేపుతున్నామమ్మా. ఈరోజు ఇంట్రెస్ట్ లేదురా, రేపటి నుంచి వాకింగ్కి వెళ్తాను. అలా అనకండి మావి గారు, ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది. ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏం లేదమ్మా, అదే నాన్నకి హెల్త్ అప్సెట్ అవుతుంది అంటున్నాం. అవునన్నయ్య, అసలు నీకు బీపీ, షుగరు, గుండె జబ్బని, ఒంటి నిండా జబ్బులున్నాయి. పొద్దునే లేచి వాకింగ్ చేస్తే తప్ప అవి కంట్రోల్లో ఉండవు. లేదంటే వదిన తాళి నా తాళిలా పుట్టుకుమంటుంది. వదినా, పొద్దున్నే ఆ అమంగళపు మాటలేంటుదినా? యాండి, హోమం మొదలయ్యే లోపు వాకింగ్ చేసి వచ్చేయండి. అలాగే. లే అన్నయ్య, లే మెల్లగా. మావయ్య, కాఫీ. నాకొద్దమ్మా, వాకింగ్కి వెళ్ళొచ్చి తాగుతానులే. నాన్న, నేను కూడా వస్తాను. నువ్వెక్కడికన్నయ్యా? వాకింగ్కి రా. హోమానికి ఏర్పాట్లు చేయాలి కదా, మీరు వెళ్తే ఎలా బావగారు? మనమంతా ఉన్నాం కదా హారిక. మావయ్య గారికి మీ బావగారు తోడుగా వెళ్తారు. మీ మావయ్య ఏమైనా చిన్నపిల్లాడటే తోడుగా వెళ్ళడానికి? ఇంట్లో చాలా పనులున్నాయి. అవును భాస్కర్, అభి, వసు కూడా రావాలి కదా. మీ నాన్నొక్కరు వాకింగ్కి వెళ్ళొస్తారులే. యాండి, ఎక్కువ దూరం వెళ్లకుండా ఎండ ముదరక ముందే ఇంటికొచ్చేయండి. అలాగే. ఎప్పుడూ లేంది మావయ్య గారి ఆరోగ్యంపై వీళ్ళింత శ్రద్ధ చూపిస్తున్నారేంటి? అదే నాకు డౌట్గా ఉంది. ఈ ముగ్గురు ఏదైనా ప్లాన్ చేయట్లేదు కదా. మీ నాన్నగారి మీద ఏం ప్లాన్ చేస్తారా? మీరు మీ అనుమానం. నానా, ఎక్కడికి వెళ్తున్నారు? వాకింగ్ అభి, హోమం మొదలు పెట్టేలోపు వచ్చేస్తాను. అలాగే నాన్న, నేను కూడా స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలి. అదొకటి ఉంది కదా, త్వరగా వెళ్ళొచ్చాయి. అలాగే నాన్న. మీరు కూడా ఎండ పెరక్క ముందే వెళ్ళొచ్చేయండి మావయ్య. సరేనమ్మా. బాదండి, మీరు రెడీ అవుదురు గాని.
వీడి దొంగ వేషాలు, దెయ్యాలు వేదాల వల్లిచ్చినట్టు, కొంగ దొంగ జపం చేసినట్టు, పొద్దున్నే యోగాలు, పొద్దస్తమానం పాపాలు. వీడికి ఎలాంటి చావు వస్తుందో గాని దిక్కులేని చావు చేస్తాడు. రే బినామీ, ఏంట్రా వాగుతున్నావు? మీకు వినపడిందా సార్? మనసులో అనుకోవాల్సినవి పైకి అనేసావురా దరిద్రుడా. ఒరే త్వరగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండిరా. చేస్తున్నాను. ఆ బండ విధవ నిద్ర లేచాడో లేదో. ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి తీసుకురా. ఒరే చిన్నడా, స్పీకర్ ఆన్ చేయి. ఎవరు? అఖిల్ బాబు సార్. పొద్దున్నే చేశాడేంట్రా? హలో, గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పమని నేను అడిగానా? లేదు సార్, ఇప్పుడే మా నాన్న వాకింగ్కి వెళ్ళాడు. అయితే నన్నేం చేయమంటావు? నేను కూడా వాకింగ్కి వెళ్ళి మీ నాన్నకి హలో చెప్పి రమ్మంటావా? కాదంకల్, మా అభిబావ గారు ఈ రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టకుండా ఆపమని మీరు చెప్పారు కదా. అవును చెప్పాను. దానికి మీ మావయ్య వాకింగ్కి సంబంధం ఏంటో? వాకింగ్కి వెళ్ళిన మా మావయ్యని మీ మనుషులు కిడ్నాప్ చేశారు అనుకోండి. స్టేషన్కి వెళ్లాల్సిన మా బావగారు మావయ్య గారిని వెతకడానికి వెళ్తారు. అర్థమైందమ్మా, అద్భుతంగా ప్లాన్ చేశారు. ఇప్పుడు మన వాళ్ళని పంపించి మీ మావయ్యని కిడ్నాప్ చేయిస్తాను. మా అన్నయ్యని కిడ్నాప్ మాత్రమే చేయండి ఎమ్మెల్యే గారు, ఇంకేం చేయకండి. ఈ ప్లాన్లో ఇంకెంతమంది పార్ట్నర్లు ఉన్నారు? అందరూ 1 by 1 మాట్లాడుతున్నారు. మేము ముగ్గురమే ఉన్నాం సార్. మా ముగ్గురికి ఇప్పుడు మీకు తప్ప 5వ మనిషికి ప్లాన్ తెలీదు. మా పిఏ కూడా తెలిసిపోయిందయ్యా. మీరు ఫోన్ పెట్టేయండి, నేను చూసుకుంటాను. ఒరే పిఏ సార్, మన రౌడీ రత్నంగాడికి ఫోన్ చేయి. అభిగాడు ఉంటున్న హౌస్ అడ్రస్ లొకేషను పంపించు. ఓకే సార్. ఆ చుట్టుపక్కల ఎక్కడో ముసలోడు వాకింగ్ చేస్తుంటాడు, వాడిని కిడ్నాప్ చేయడానికి రమ్మని చెప్పు. ఓకే సార్. మా అన్నయ్య స్టేషన్కి వెళ్ళలేడు. మా అన్నయ్య స్టేషన్కి వెళ్ళబోతున్నాడు. మా బస్సు అక్క అరెస్ట్ అవుతుంది, హోమం ఆగిపోతుంది. నమస్తే సార్. నమస్తే నమస్తే. అదుగో అక్కడ కనపడుతున్నాడు చూడు, వాడే మన హీరో గారి ఫాదర్. వేసేయమంటారా? ప్రస్తుతానికి కిడ్నాప్ చేస్తే చాలు. ఆ తర్వాత వేసేయమంటారా? ముందు కిడ్నాప్ చేయండి. మర్డర్ ఎప్పుడు చేయాలి సార్? ఒరే ఒరే రత్నం, చెప్పింది చేయరా, వెళ్ళ. ఓకే బాస్. రేయ్ పదండ్రా. పాపం, మర్డర్లు చేయటానికి బాగా ఎడిక్ట్ అయిపోయారు సార్. రక్తదాహంతో తప్పించిపోతున్నాడు. మరి రౌడీలంటే శ్రీరాముళ్ళ సౌమ్యంగా బుద్ధుళ్ళ బుద్ధిగా ఉంటారనుకుంటున్నావా? హలో శోభన్ బాబు గారు. నా పేరు శోభన్ బాబు గిరిబాబు కాదయ్యా, రామ్మోహన్. ఏదో పేరు మాస్టారు. వచ్చి కారెక్కండి. ఎందుకు? మేము మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం. కిడ్నాపా? రై రై తీసుకెళ్ళండి, బండెక్కించండి. రేయ్ ఎవరా మీరు? వదలండి రా, వదలండి. అరే సార్, ఎవరు మీరు? పార్టీని పికప్ చేసుకున్నాం. మన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళండి. ఓకే సార్. అభిరామికి ఫోన్ చేయవయ్యా.
మీరే చేయొచ్చు కదా సార్. నా గొంతు గుర్తుపడతాడయ్యా. ఫోన్ చేసి నేను చెప్పమన్నది చెప్పు. వసు గారు, ఏమండి? నేను స్టేషన్కి వెళ్ళొస్తాను వసు గారు. త్వరగా వచ్చేయండి. ఆ ఎస్ఐతో గొడవలు పెట్టుకోవద్దు. ఎమ్మెల్యే ఏమైనా రెచ్చగొట్టినా సైలెంట్గా వచ్చేయండి. ఎక్కడ నా బెయిల్ రద్దవుతుందోనని కంగారు పడుతున్నారు వసు గారు. మీరు బయట ఉంటేనే ఈ కేసు నుంచి బయటపడొచ్చండి. హలో, ఎవరు? రామ్మోహన్ రావు గారంటే ఆయన మా నాన్నగారు. ఎందుకు అడుగుతున్నారు? ఆయన వాకింగ్ చేస్తూ షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది? ఆయన నడవలేకపోతున్నారు. అడ్రస్ షేర్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళండి. ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలా చెప్పారండి? ఏమైందండి? వాకింగ్ అని వెళ్ళి నాన్న స్పృహ తప్పి పడిపోయారంట. నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వస్తానండి. మీరెందుకండి? నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు కంగారుగా ఉందండి. నేను వస్తాను. ప్లీజ్, అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండండి. అభిగడ్తో పాటు వసు కూడా వెళుతోందేంటి? వెళ్తే వెళ్ళని అత్తయ్య. ఇద్దరిని అరెస్ట్ చేయించి స్టేషన్కి పంపిద్దాం. ఫస్ట్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయి. ఫోన్ చేయి. అరిస్తే పొడి చేస్తా. ఏంటి అలా చూస్తున్నావు? షాక్ అయ్యావా? సార్ వాళ్ళే. చెప్పు బాబు. మా అన్నయ్య వదిన స్టార్ట్ అయ్యారు సార్. రానివ్వు. మీ అన్నయ్యని లాక్ చేస్తాం, మీ వదిన్ని అరెస్టు చేయించి స్టేషన్కు పంపిస్తాం. మరి మా నాన్న? కాసేపు ఆగి వదిలేస్తాంలే. ఆయనకి మా మీద డౌట్ రాకుండా చూడండి. అలాగే, పని అవ్వగానే ఫోన్ చేస్తాంలే బాబు. ఏమైందిరా? మన ప్లాన్ సక్సెస్. హారిక ప్లాన్ మచ్చాక. ఎమ్మెల్యే సాబ్, ఆ ముసలోని వేసేయమంటారా? ఎవరినో ఒకరిని వేసేకపోతే నీకు నిద్ర పట్టదే. ఒరే రత్నం, ఆ ముసలాన్ని చంపడానికి తీసుకురాలేదురా, వాడి కొడుకుని జైలుకు పంపడానికి తీసుకొచ్చాం. రేయ్, తొందరపడి ఆ ముసలాన్ని ఏమీ చేయకో. ఊరు నాయను. సార్, అభిరామ్ వచ్చాడు సార్. ఒరే, నువ్వు ఆ ముసలాన్ని తీసుకుని వెనక డోర్ నుంచి దూరంగా తీసుకెళ్ళిపో. కొంత దూరం తీసుకెళ్ళాక వదిలేయి. ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపో. వదిలేయడానికే సార్ కిడ్నాప్ చేసింది? కనీసం కాలు చేతులైనా విరగొడతా. చెప్పించేయరా. సరే సార్, తొందరగా తీసుకెళ్ళి వెళ్ళరా. నానా, నానా, పదండి సార్. ఏమండి, లోపల ఎవరన్నా ఉన్నారా? హలో, ఏమండి? నానా, నానా, నానా,
ఏయ్ ఎవరు ఎవరు ఏయ్ తలుపు తీయండి. మీకే చెప్పే తలుపు తీయండి. రేపియే ఆ అభిగాడి పెళ్ళం కూడా వెనకే బయలుదేరిందని అఖిల్ చెప్పాడు. ఈ బైకును చూస్తే అభి ఇక్కడే ఉన్నాడని తనకు తెలిసిపోతుంది. అవును, తీసుకెళ్లి దాచే. ఓకే సార్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏయ్ తలుపు తీయండి. ఎవర్రా? ఏయ్ తలుపు తీయండి. హలో. ఏయ్ తలుపు తీయండి. నేనే అభిరామ్. శుభోదయం. ఏయ్ నువ్వా? మా నాన్న ఎక్కడా? ఆయన ఏం చేసావు? నిన్ను ఇలా లాక్ చేయడానికి కిడ్నాప్ చేశాం. ఇప్పుడే వదిలేశాను. ఈ వాడికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడులే. మరి నన్ను ఎందుకు లాక్ చేసావు? ఇంకా అర్థం కాలేదా అభిరామ్? కండిషన్ బెయిల్ మీద బయటకొచ్చి నిర్దోషిగా నిరూపించుకోవాలనుకుంటున్నావు కదా. అలా జరగకూడదని నువ్విప్పుడు స్టేషన్లో సంతకం పెట్టకపోతే నీ బెయిల్ రద్దవుతుందని ఇలా లాక్ ప్లాన్ చేశాను. నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా? ఇలాంటివన్నీ చేశాను కాబట్టే ఎమ్మెల్యేనయ్యానయ్యా. నీ తెలివితేటలకి మెచ్చుకోవాలనుంది. దగ్గరికి రా. షేకండ్ ఇస్తావా అభిరామ్? మర్యాదగా డోర్ ఓపెన్ చేయి, లేదంటే చస్తావు. డోర్ ఓపెన్ చేయి. ఇలా రారా రా. డోర్ ఓపెన్ చేయమంటారు సార్? వద్దురా, నన్ను లాగు. డోర్ ఓపెన్ చేయి. అసలే మా ఎమ్మెల్యే గారిని వదిలేండి సార్, చచ్చిపోతారు. అసలే బై ఎలక్షన్స్ వస్తాయి, గవర్నమెంట్ కి అనవసరంగా ఖర్చు, జనాలకి టైం బొక్క. వదిలేండి సార్ బాబు. ఏయ్ డోర్ తీస్తావా తీవా? నా పీకే పట్టుకుంటావా? నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా డోర్ తీయను. నిన్ను స్టేషన్కి వెళ్ళనివ్వను. ఈ రోజుతో నీ బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి. నువ్వు జైలుకి వెళ్ళాలి. ఏయ్ డోర్ తీస్తావా తీవా? నీకు చేతనైతే బయటపడు. ఈ ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి డోర్ తీసి స్టేషన్కి తీసుకెళ్తారు. ఏయ్ పదరా పిఏ. ఏయ్ డోర్ తీస్తావా నీకు తీవా? దిక్కున్న చోట చెప్పుకో. రారా. రే, ఆ వస్తువు వస్తుంది, రారా. అమ్మో, పదండి సార్ పదండి. ఏయ్ డోర్ ఓపెన్ చేయి. ఏయ్ అభి గారు, అభి గారు. డోర్ తీస్తారేమో సార్. వాడు ఈ ఇంట్లో ఉన్నాడని తనకెలా తెలుస్తుంది? అరిచి పిలుస్తుంది కదా సార్. అభి గారు, అభి గారు. వెళ్ళిపోయింది సార్. సరే, మనం కూడా వెళ్ళిపోదాం. పద. పదండి పదండి. బండి ఇక్కడే ఉందేంటి? అంటే ఈయన ఇక్కడే ఎక్కడో ఉన్నారు. ఏమండి? అభి గారు, ఏమండి? వసు గారు, అభి గారు, వసు గారు ఇక్కడ. ఏమండి? మీరేంటండి లోపల ఉన్నారు? నాన్న వదిలేశారు. ముందు డోర్ తీయండి.
మావయ్య గారిని వదిలేయడం ఏంటండి? అసలు ఏం జరిగింది? నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టకుండా ఉండాలని, నా బెయిల్ క్యాన్సిల్ చేయించాలని ఆ ఎమ్మెల్యే ప్లాన్ చేశాడు. నాన్నని కావాలని కిడ్నాప్ చేయించి నన్ను ఇక్కడ పిలిపించి లాక్ చేయించాడు. నేను లాక్ అవ్వగానే నాన్న వదిలేశాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చి మంచి పని చేశారు వసు గారు. నన్ను సేవ్ చేశారు. ఆ ఎమ్మెల్యే వాళ్ళు ఎక్కడండి? వెళ్ళిపోయారు. నాన్న కూడా వెళ్ళిపోయి ఉంటారు. నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. మీతో పాటు నేను కూడా స్టేషన్కి వస్తానండి. వద్దు వసు గారు. నాన్న కిడ్నాప్ అవ్వడానికి, నేను లాక్ అవ్వడానికి మన ఇంట్లోనే ఎమ్మెల్యేకి హెల్ప్ చేశారు ఎవరు.